వీరు నా వేస్తున్నవారు వాళ్ళు చెప్తారు, ఇతరులుగా వీరు నాతో కూడా ఉన్నవారు అని ఆయన చెప్పాలి, ప్రభువు చెప్పాలి. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు పాపం మోసం పోతూ ఉంటారు, నిజమో కాదు, కానీ ఆయన చెప్పలేడు కదా. ఆయన చెప్పాలంటే మనము పర్ఫెక్ట్గా ఉండాలి. నాతో కూడా ఎవరమ్మా వీళ్ళు? దే ఆర్ కాల్డ్ అవుట్. పాత ఏది కూడా వీళ్ళు ఉంచుకోలేదు, పాత దానికి ఏది కూడా వీళ్ళు లొంగలేదు, వీళ్ళు అందుకే పిలువబడినవారు అని చెప్తున్నారు. రెండోదిగా వాళ్ళు ఏర్పరచబడినవారు, మూడోదిగా నమ్మదగిన వారు, నమ్మకమైన నమ్మకం ఉన్నారు, సంఘానికి నమ్మకం ఉన్నది, సహోదరత్వాన్ని నమ్మకం ఉన్నది, కాపరత్వానికి నమ్మకం ఉన్నది అని ఆయన అప్పుడు చెప్పగలరు. దేవుడు చెప్పారు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. దాన్ని దేవుడు మనకు అనుగ్రహించుకున్నాడమ్మా. చిన్న మాట టచ్ చేసి నేను చెప్తామా, దాని అంటే కొంచెం ఆలోచిద్దాం. ఒప్పుకోవటం అనేది ఇంపార్టెంట్. ఏంటమ్మా? యేసు ప్రభు అని ఒప్పుకోవటం. టు కన్ఫెస్ గాడ్ హ్యాస్ కాల్డ్ అస్. మనల్ని దేవుడు ఒప్పుకుని, ఎందుకు ఒప్పుకోవాలంటే ఒక దినాన అందరూ కూడా యేసు ప్రభు అని ఒప్పుకోవాల్సిన ఒక దినం రాబోతుంది. రావాలని దేవుడి ప్లాన్. ఏం జరగాలమ్మా? యేసు ప్రభు అని ఒప్పుకొని ఒక దినము, ఒక సమయం రావాలి. బహుశా అది వచ్చే ఉన్నది. వారందరూ ఒప్పుకోవాలంటే అసలు నువ్వు ఒప్పుకునేవు, మనందరూ ఒప్పుకునే వారు ఉన్నావా? మనం ఒప్పుకుంటున్నావా అనేది చాలా ఇంపార్టెంట్. అని ఒప్పుకున్నా కదండి యేసు ప్రభుని, నేను దేవుడిని ఒప్పుకున్నా. నేను ఎప్పుడు ఒప్పుకున్నా? నేను ప్రభువు అని కాదమ్మా. అక్కడ పాపాన్ని ఒప్పుకుంటున్నావా? ఒప్పుకోవటం అంటే ఒక ఉత్తగా ఒప్పుకోవటం కాదు. ఏంటమ్మా? మన పాపాన్ని మనం ఒప్పుకోవాల్సిన వచ్చిన. సిగ్గుపడద్దు. ఎందుకంటే మన పాపాలు మనల్ని బయటికి తీసుకొస్తాయి. మమ్మో ఏది దాచిపెట్టబడదమ్మా దేవుని బట్టి. అన్లెస్ యూ కన్ఫ్యూజ్. నువ్వు ఒప్పుకుంటే అది నేను ఏం చేయదు. ఒప్పుకోకపోతే అది నీ మీద గుదిబండే ఎప్పటికైనా వైడ్ స్క్రీన్లో చూపిస్తుంది. అది వైడ్ స్క్రీన్, మామూలు కాదు. ఒక నీ వాళ్ళు కాదు, నా వాళ్ళు కాదు, భర్త కాదు, భార్య కాదు, పిల్లలే కాదు, సహోదరుడా, అందరూ నీ యొక్క జీవిత పటమంతా కనబడతా ఉంటుంది. అయ్యో మా నాన్న ఇస్తుండడా, నా భార్య ఇస్తుండదా, నా భర్త ఇస్తుండదా, నా కూతురు ఇస్తుండదా, నా కొడుకు ఇస్తుండడా. అయ్యో ఎందుకు తెలిసి కూడా ఎందుకు చేయటం అంటున్నా? తెలిసి కూడా ఎందుకు చేయాలి? మనకు దినమంతా దేవుని మనం స్తుతించగలుగుతాం, దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవాలి. ఉదయకాలం ఎంతమంది దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నారు. నిన్న దినాన దేవుడు మనతో మాట్లాడాడు కదా, పాపం మాట్లాడాడు కదా. మరి ఎవరు ఎంతమంది దినమంతా ఇప్పుడు మట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించారు? ప్రశ్నించుకోండి. నేను రాత్రి చెప్పాను, అమ్మ జ్ఞాపకం చేసుకుని రక్షింపడి దగ్గర నుంచి ఏ విధంగా దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు, వాటన్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెల్లించండి. సమయం సరిపోదమ్మా అని చెప్పింది. ఎంతమంది దాని గురించి ఆలోచన కలిగి ఉన్నారు? ప్రశ్నించుకోవాలి సహోదరుడు, సిగ్గుపడాలి. ఒప్పుకోవాల్సిన వాళ్ళు అంటారు. పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుడు నాతో మాట్లాడు, పాపాన్ని మనం ఒప్పుకోవాల్సిన వాళ్ళు. ఒప్పుకోండి. పాపం ఏంటి? కృతజ్ఞతలు చెల్లించమన్నాడు. చెల్లిస్తా అని చెప్పి విన్నాను, చెల్లించడానికి విన్నాను. ప్రభువు చెప్పిన తర్వాత నేను కదా మాట్లాడేది, పరిశుద్ధాత్మ మాట్లాడేది ఒప్పుకోమంటే ఒప్పుకుంటా అని చెప్పి నేను హృదయం ఒప్పుకునేది. మరి నువ్వు చెల్లించకపోతే ఏం చేస్తున్నావు? నువ్వు పాపం చేసినట్టు కాదా? ఈజ్ ఇట్ నాట్ సిన్? చేయమనేది చేయకపోయినా, చేయమనేది చేయకపోయినా, చేయొద్దు అనేది చేసినా, చేయమన్నది చేసే విధంగా చేయకపోయినా, చేయొద్దు అన్నది అయిష్టంగా చేయకుండా ఉన్నా, ఇదంతా కూడా ఏంటమ్మా? కమ్స్ అండర్ సిన్. ఇదంతా సిన్నే.
ఇట్లనే చేసింది తప్పని ఆదాము పండు తినద్దని చిన్నది చిన్నది అతి చిన్నది. ఆయనతో అంత సహవాసం కలిగి ఉండి వద్దు అని ఎట్లా చేయగలిగినామా? వీడు ఇంత సహవాసం అనుదినము కూడికలు శరీరక్తాలు ఆయన ఇంతగా గొప్పగా సహవాసం కలిగి ఉండి కూడా ఇంకా మనం పాపం చేస్తున్నాం అంటే, ఇంకా మనం చేయలేకపోతుంటే, సో పాపం అంటే అంతగా ఎందుకు జీవించలా? ఎందుకు మనం ఆ విధంగా మోసపరుచుకుంటున్నాం? దాంట్లో ఆనందించలేకపోతున్నాం. ప్రభుని కృతజ్ఞతలు చెల్లించకపోతే మనం మర్చిపోయే వారంగా ఉండిపోతాం. మనం మర్చిపోతే మనల్ని కూడా ఆయన మర్చిపోయే దేవుడు అంటున్నాడు. సహోదరుడు, వీడు మన జీవితం మనం ప్రశ్నించి ఒప్పుకోవాలి. ఏమి ఒప్పుకోవాలమ్మా? ఏమి ఒప్పుకోవాలనుకున్నా? ఒకటేమో అమ్మా యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. తర్వాత రెండవదిగా పాపాన్ని ఒప్పుకోవాలి. మూడవదిగా సంఘాన్ని ఒప్పుకోవాలి. దేవుని నామం బట్టి జ్ఞాపకం చేస్తుంది. సంఘము ఆయన శరీరం అని ఒప్పుకోవాలి. సంఘం అనేది ఎవరమ్మా? దేవుని యొక్క శరీరం అని ఎల్లప్పుడూ ఒప్పుకోవాలి. అంతే. ఆ సంఘం ఆయన శరీరం అని ఒప్పుకోవటానికి ఉన్నదా? ఎందుకు ఒప్పుకోవాలంటున్నాను? పాయింట్ ఎందుకు ఒప్పుకోవాలన్నా? యేసు ప్రభు అని అందరూ ఒప్పుకునే ఒక దినం కోసం. వారందరూ ఒప్పుకోవాలంటే నేను ఇక్కడ ఒప్పుకోవటం అనేది నా జీవితంలో ఎల్లప్పుడూ ఒక ప్రాసెస్గా ఉన్నప్పుడే అది జరుగుతుంది. ఇది జరగకపోతే అది జరగదు. ఇది జరగకపోతే అది జరగదు. ఆ వాక్యం నాకు తెలుసు, కంటతో కూడా నాకు వచ్చి యేసు ప్రభు అని మనం కంటతో పెట్టినంత మాత్రాన పని వేద్దామా? పని వేద్దా? ప్రభు అని నీవు ఒప్పుకుంటున్నావా? పాపాన్ని ఒప్పుకుంటున్నావా? తర్వాత మూడోది సంఘాన్ని ఒప్పుకుంటున్నావా? కాపరత్వాన్ని ఒప్పుకుంటున్నావా? సహోదరత్వాన్ని మనం ఒప్పుకుంటున్నాం. తర్వాత కాపరత్వాన్ని ఒప్పుకుంటున్నాం. ఈ ఒప్పుకోవటం ప్రక్రియ అనేది దినమంతా జరగాలి. దానికి మనము అప్పగించుకోవాలి. అప్పుడే ఆ దినాన ఏమైందమ్మా వారందరూ కూడా ఒప్పుకుంటారు. తర్వాత మనుషుల ఎదుట నన్ను ఒప్పుకునేవాడిని నేను దేవదూతలతో కూడా వచ్చిన రోజున నేను కూడా ఒప్పుకుంటాను. అప్పుడు ఒప్పుకుంటా అంటున్నాను. అది ఇంపార్టెంట్. ఈరోజు ప్రభు ఒప్పుకోడు. ఆయన ఎప్పుడు ఒప్పుకోవాలి? ఆ దినాన్ని ఒప్పుకుంటాడు అన్నమాట. వీరు నాతో కూడా ఉన్నవారు. వీరెవరమ్మా? నా తోటి వారు. వీరెవరమ్మా? నా తోటి సహోదరులు అని ఎవరు చెప్పాలి? ప్రభు చెప్పాలి. నా తోటి యోధుడు అని ఎవరు చెప్పాలి? యేసు ప్రభువే కాదమ్మా, పరిశుద్ధుడైన పౌలు చెప్పాలి. అవును, నా వాక్యం విన్నారు, నా వాక్యాన్ని రాసిన నా ఆత్మ ప్రేరేపణ ద్వారా, ఆత్మ నన్ను ప్రేరేపించిన మాటల ద్వారా వీళ్ళు కూడా అదేవిధంగా యోధులుగా తయారయ్యారు. తట్టుకోలేకపోయారు. పౌరుషం కలిగిన వారంగా ఉన్నారు. అంటే ఎవరు ఒప్పుకోవాలమ్మా? పరిశుద్ధులైన పౌలు ఒప్పుకోవాలి. వాళ్ళందరూ ఒప్పుకుంటున్నప్పుడు సహోదరు ఇక్కడ కూడా యేసు ప్రభుని ఒప్పుకోవాలి. ఇంత లింక్ మనం ఉంచుకొని మన జీవితాలు మనం ఇంకా వ్యర్థమైన జీవితం జీవిస్తారు. అందుకే దేవుడు మనల్ని పిలిచిస్తున్నాడు. ఆ పిలుపుని మనము జ్ఞాపకం చేసుకుంటూ సంఘము మనం ఇంకెక్కువగా ఒప్పుకుంటూ చాలా ఇంకా కొద్దిగా సాయంత్రం కాలం కూడా మనం చెప్పుకుందామమ్మా. మనుషులందరి ఎదుట ప్రతి సమయంలో ప్రతి విధంగా కూడా ప్రతిదీ కూడా మనము ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో మనం గడుపుతూ ఉంటుంటే చక్కటి జీవితాన్ని జీవించిన నమ్మకం మనకు ఉంటుంది. సో అది ఎంతో ఆశీర్వాదకరం. ఇస్రాయేలు అందరూ కూడా రక్షింపడతారు. అటువంటి గొప్ప సమయంలో మనము ఉండాలని దేవుడు నన్ను ప్రేమించి చక్కటి జీవితాన్ని అనుభవించాడు. సోదరుడు ఇజ్రాయెల్.